Hey everyone, PJ here on Pocket Tech. I am back again with another video. Last night అయితే యాపిల్ వాళ్ళు మనకి iOS 17 పబ్లిక్ బీటా 3 వర్షన్ అయితే రిలీజ్ చేశారు. ఈ వర్షన్ లో అయితే మనకి టోటల్ గా 11 to 12 న్యూ ఫీచర్స్ వస్తున్నాయి. అంతేకాదు మనకి యాపిల్ ఎయిర్పాడ్స్ లో 5 న్యూ ఫీచర్స్ ని రిలీజ్ చేశారు. ఆ 5 న్యూ ఫీచర్స్ ఏంటో కూడా ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వర్షన్ నెంబర్ చెక్ చేద్దాం. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్. ఇక్కడ iOS వర్షన్ క్లిక్ చేస్తే మనకి iOS 17.0 అని ఉంటుంది. సో ఇక్కడ బ్రాకెట్ లో చూస్తే మనకి 21A5303D అని ఉంది కదా. ఇక్కడ D ఇండికేషన్ ఏంటి అంటే మనకి అఫీషియల్ వర్షన్ కి దగ్గరగా వచ్చేస్తున్నాము అని. ఇంకా CBA రిలీజ్ చేసేస్తే మనకి అఫీషియల్ వర్షన్ వచ్చేస్తుంది. ఈ అప్డేట్ లో కూడా మనకి మోడెమ్ ఫర్మ్వేర్ అప్డేట్ చేశారు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2.8.0 ఉండాల్సింది 2.8.1 కి అయితే అప్డేట్ అయ్యాము. మీకు కనుక నెట్వర్క్ ఇష్యూస్ కానీ వైఫై ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే అవన్నీ ఫిక్స్ అయిపోతాయి. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనందరికీ ఐక్లౌడ్ ఉంటుంది. మనకి ఐప్యాడ్, మ్యాక్బుక్, ఐఫోన్ అన్నిటికీ సేమ్ ఐక్లౌడ్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. మీరు ఏదైనా డేటాని సింక్ చేసుకున్నప్పుడు, ఫర్ సపోజ్ మ్యాక్బుక్ నుంచి సింక్ చేసుకున్నారనుకోండి, మన ఫోన్ లో ఓపెన్ చేసి చూస్తే ఇది మ్యాక్బుక్ నుంచి సింక్ అయినట్టు చూపిస్తూ ఉంటుంది. అది ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, ఐఫోన్ స్టోరేజ్. కిందకి స్క్రోల్ చేసి వ్యూ ఆల్ క్లిక్ చేస్తే ఆల్ ద వే బాటంలో చూడొచ్చు. ఇక్కడ చూస్తే సింక్డ్ కంటెంట్ అని ఉంటుంది. సో మీ మ్యాక్బుక్ నుంచి సింక్ అయిన డేటా అంతా ఇక్కడ చూపిస్తుంది. అది ఎంత డేటా సింక్ చేసింది అనే ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. సెకండ్ ఫీచర్ వచ్చేసి మనకి యాపిల్ రిమోట్ లో అనమాట. మీ ఇంట్లో యాపిల్ టీవీ ఉండి మీరు ఫోన్ కి సింక్ చేసుకుంటే మనకి ఇక్కడ కంట్రోల్ సెంటర్ లోకి వెళ్తే ఇక్కడ రిమోట్ సింబల్ కనిపిస్తుంది కదా. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా మనకి అప్ ఆరో, డౌన్ ఆరో లాస్ట్ అప్డేట్ లో తీసుకొచ్చారు కదా. ఈ అప్డేట్ లో వచ్చిన ఫీచర్స్ ఏంటి అంటే ఇక్కడ పైన చూసారా లొకేట్ యువర్ రిమోట్ అని చూపిస్తుంది. సో ఎప్పుడు మనం టీవీ రిమోట్ ఎక్కడుంది అని వెతుక్కుంటూనే ఉంటాం కదా. ఇప్పటి నుంచి మీరు యాపిల్ టీవీ కనెక్ట్ చేస్తే కనుక మీ ఫోన్ యూజ్ చేసుకొని మీ యాపిల్ టీవీ రిమోట్ ఎక్కడుంది అనేది మనం సెర్చ్ చేసుకోవచ్చు. సో థర్డ్ అప్డేట్ వచ్చేసి మనం మన ఫోన్ ని స్టాండ్ బై మోడ్ లో ఉంచి నైట్ స్టాండ్ కి కనెక్ట్ చేసినప్పుడు ఇలా క్లాక్ లాగా చూపిస్తుంది కదా. ఇప్పటి నుంచి మనం ఈ క్లాక్ మీద విడ్జెట్స్ ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే మనకి యాడ్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ నుంచి మనకు కావాల్సిన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని మీకు కావాల్సిన విడ్జెట్స్ ని మనం యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో కొత్తగా మనకి మ్యూజిక్ అండ్ న్యూస్ యాప్ ని కూడా తీసుకొచ్చారు. సో ఇక్కడ వచ్చిన విడ్జెట్ సజెషన్స్ చూడొచ్చు. మనకి యాప్ స్టోర్ ఉంది, బ్యాటరీ ఉంది, బుక్స్, క్యాలెండర్, క్లాక్, ఫైండ్ మై, కాంటాక్ట్స్, గేమ్ సెంటర్, ఇలా ఫ్యూ విడ్జెట్స్ అయితే ఇచ్చారు. సో మీరు ఫ్రీక్వెంట్ గా వాడుకునే వాటిని మనం విడ్జెట్స్ రూపంలో యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఫొటోస్ లా అనమాట. మీరు ఫొటోస్ చూస్తూ ఉంటాం కదా, వాటిని మీరు ఎక్కడైనా ఎడిట్ చేయాలి అని జూమ్ చేశారు అనుకోండి, ఇక్కడ టాప్ రైట్ కార్నర్ లో చూడొచ్చు మనకి క్రాప్ అని చెప్పి చూపిస్తుంది. సో మీరు ఎంతవరకు అయితే జూమ్ చేస్తారో అది క్రాప్ క్లిక్ చేయగానే అది ఒక మనకి క్రాప్ చేసేస్తుంది అనమాట ఫోటోని అంతవరకు. సో మీకు ఎంతవరకు కావాలి అనేది క్రాప్ మనం జస్ట్ జూమ్ చేసి చూసుకొని క్రాప్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఫొటోస్ ని ఇన్స్టెంట్ ఫ్రేమింగ్ చేసుకోవడానికి ఈ ఫీచర్ అయితే బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకి వాయిస్ మెయిల్లో ప్రీవియస్ గా మనకి ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మనం ఆన్సర్ చేయకపోతే మనకి వాయిస్ మెయిల్ కి సెండ్ చేస్తే ఇది వాయిస్ మెయిల్ కి వచ్చింది, మీరు రికార్డ్ చేయండి మీ వాయిస్, వాళ్ళు విని రెస్పాండ్ అవుతారు అని చెప్పేది కదా. ఇప్పటి నుంచి అలా చెప్పదు, డైరెక్ట్ గా సెండింగ్ టు వాయిస్ మెయిల్ అని చెప్తుంది. సో మనం వాయిస్ మెయిల్ రికార్డ్ చేయొచ్చు. Your call has been forwarded to voicemail. The person you're trying to reach is not available. At the tone, please record your message. When you have finished recording, you may hang up. Hi, can we catch up tonight? Shall we go out for dinner? సెకండ్ ఏంటి అంటే మీకు అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది అనుకోండి, డైరెక్ట్ గా మనం ఆ హోమ్ స్క్రీన్ మీద నుంచే బ్లాక్ చేసేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి షజామ్ అనే యాప్ లో అప్డేట్ అనమాట. షజామ్ అంటే తెలుసు కదా, మీరు మాల్ కి కానీ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఏదైనా సాంగ్ ప్లే అయితే అదేంటి అని ఫౌండ్ చేయడానికి మనం ఈ యాప్ ని యూజ్ చేస్తాం. సో మీరు ఈ యాప్ ని కనుక కంట్రోల్ సెంటర్ కి యాడ్ చేసుకొని ఆ సాంగ్ ని ఏంటి అని ఫైండ్ అవుట్ చేయడానికి అది క్లిక్ చేస్తే ఇక్కడ పైన డైనమిక్ ఐలాండ్ దగ్గర మీరు చూడొచ్చు కొత్త యానిమేషన్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. మనకి ఇది డైనమిక్ ఐలాండ్ లోనే కాదు, ఫోన్ లాక్ చేసి ఉన్నప్పుడు లాక్ స్క్రీన్ మీద కూడా వస్తుంది. ఈ యానిమేషన్ అయితే చాలా బాగుంది. సో దట్ మనకి అది మన వింటుంది, ఇట్స్ వర్కింగ్ అనే ఒక ఇండికేషన్ లాగా అయితే తెలుస్తుంది. ఇవైతే మనకి పబ్లిక్ బీటా 3 లో వచ్చిన అప్డేట్స్. సో మనకి పబ్లిక్ బీటా 3 వర్షన్ లో అయితే ఒక ఫిక్స్ చేసిన బగ్ ఉంది, ఒకటి ఫిక్స్ చేయాల్సిన బగ్ కూడా ఉందన్నమాట. ఫిక్స్ చేసిన బగ్ వచ్చేసి స్క్రీన్ టైం. ప్రీవియస్ గా మనకి స్క్రీన్ టైం యాక్యురేట్ గా చూపించేది కాదు, కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఉండేవి. ఇప్పుడైతే ఈ బగ్ ని ఫిక్స్ చేసేసారు. ఇప్పటి నుంచి మన స్క్రీన్ టైం యాక్యురేట్ గా చూపిస్తుంది.
ఫిక్స్ చేయాల్సిన బగ్ వచ్చేసి నోటిఫికేషన్స్. సో ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు పైకి స్క్రోల్ చేస్తే ఇంకా జిటర్ అవుతూనే ఉంది. ఈ నోటిఫికేషన్ బగ్ను అయితే ఫిక్స్ చేయలేదు. అండ్ ఆల్సో బ్యాటరీ లైఫ్ అయితే ఏమీ ఇంప్రూవ్ అవ్వలేదు, సేమ్ బ్యాటరీ లైఫ్ వస్తుంది అనమాట. నాకేమీ అంత ప్రాపర్ గుడ్ లైఫ్ అయితే రావట్లేదు, ఎక్కువ డ్రైన్ అవుతుంది అనిపిస్తుంది. బికాజ్ ఇవి బీటా వర్షన్స్ కాబట్టి ఎక్కువ బ్యాటరీని అయితే తీసుకుంటున్నాయి. అందుకనే నేను దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఆల్సో మీ ప్రైమరీ డివైజెస్లో బీటా వర్షన్స్ని ఇన్స్టాల్ చేయొద్దు. ఇప్పుడు ఎయిర్పాడ్స్లో వచ్చిన 5 న్యూ ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అప్డేట్ ఏంటి అంటే యాపిల్ ఐక్లౌడ్లో మనకి ఎన్ని డివైజెస్ ఉంటే అన్ని డివైజెస్కి మన ఎయిర్పాడ్స్ కనెక్ట్ అయి ఉంటుంది. 1 by 1 ఆటోమేటిక్గా సింక్ అవుతుంది కదా. సో ఈ సింకింగ్ స్పీడ్స్ని అయితే ఇంక్రీజ్ చేశారు. సో మీరు మ్యాక్బుక్లో నెట్ఫ్లిక్స్ చూస్తూ ఫోన్కి ఫోన్ వచ్చింది కదా అని ఆన్సర్ చేస్తే ఇమీడియట్గా మీ ఎయిర్పాడ్స్ ఫోన్కి స్విచ్ అయిపోతాయి. ఈ స్విచ్చింగ్ స్పీడ్స్ అనేవి ఫాస్ట్ చేశారు. కొత్తగా మనకి మ్యూట్ స్విచ్ని తీసుకొచ్చారు. ఇక్కడ సెట్టింగ్స్లో ఎయిర్పాడ్స్ ప్రో అని చూపిస్తుంది కదా, దాని లోపలికి వెళ్తే కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి మ్యూట్ ఆర్ అన్మ్యూట్ అని ఉంది. సో మనం ఒకసారి స్టెమ్ని ప్రెస్ చేస్తే చాలు మ్యూట్ అయిపోతుంది. సో మీరు ఫోన్ కాల్స్లో కానీ జూమ్ మీటింగ్స్లో కానీ ఉన్నప్పుడు ఒకసారి ప్రెస్ చేస్తే మ్యూట్, ఇంకొకసారి ప్రెస్ చేస్తే అన్మ్యూట్ అవుతుంది. ఒకసారి ఇప్పుడు టెస్ట్ చేసి చూద్దాం. కాల్ వచ్చింది కదా, సో ఇక్కడ చూడొచ్చు నేనైతే ఫోన్ ఏం టచ్ చేయట్లేదు, జస్ట్ నా ఎయిర్పాడ్స్ని ఒకసారి ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారా ఫోన్ మ్యూట్ అవుతుంది, ఇంకొకసారి క్లిక్ చేస్తున్నాను అన్మ్యూట్. సో ఇదైతే వెరీ యూస్ఫుల్ ఫీచర్. సో మనకి ఫోన్ రీచ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఈ అప్డేట్ వచ్చేసి ఓన్లీ ఎయిర్పాడ్స్ ప్రో 2కి మాత్రమే వర్క్ అవుతుంది. ప్రో 2 కాకుండా ఓల్డర్ వర్షన్ ఆఫ్ ఎయిర్పాడ్స్ ఉంటే మీరు హే సిరి అనాలి. ఒకవేళ న్యూవర్ వర్షన్ ఆఫ్ ప్రో 2 ఉంటే సిరి అంటే సరిపోతుంది. నెక్స్ట్ కొత్తగా వచ్చిన ఫీచర్ వచ్చేసి ఇది కూడా మనకి ప్రో 2లో మాత్రమే వర్క్ అవుతుంది. అదేంటి అంటే అడాప్టివ్ అన్నమాట. సో ఇది వచ్చేసి కొత్త ఆప్షన్ లాగా. సో మీరున్న సరౌండింగ్ని బట్టి మనకి అడాప్టివ్ అనేది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్లో ఉండాలా, ట్రాన్స్పరెన్సీ మోడ్లో ఉండాలా అనేది డిసైడ్ అయ్యి ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. ఫర్ సపోజ్ మీరు కనుక ఎయిర్పాడ్స్ ప్రో 2 పెట్టుకొని ఎక్కడైనా లౌడ్ నాయిసెస్ దగ్గరికి వెళ్తే కనుక ఆటోమేటిక్గా అది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్లోకి వెళ్ళిపోతుంది. లేదు సైలెంట్గా ఉన్న రూమ్లో కూర్చొని ఎవరితోనైనా మాట్లాడుతుంటే మనకి అది ట్రాన్స్పరెన్సీ మోడ్కి షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. ఈ ఆప్షన్ని మనం కంట్రోల్ సెంటర్ నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ వాల్యూమ్ బటన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే ఇక్కడ కింద చూసారా మనకి 3 ఆప్షన్స్ చూపిస్తుంది. సో ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్లో చూస్తే ట్రాన్స్పరెన్సీ, అడాప్టివ్, నాయిస్ క్యాన్సిలేషన్ అని ఉంది కదా, అడాప్టివ్లో పెట్టుకుంటే మన సరౌండింగ్స్ తగ్గట్టు చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక ఆప్షన్ చూస్తున్నారు కదా కాన్వర్సేషన్ అవేర్నెస్ అని. ఇదేంటి అంటే మీరు దీన్ని టర్న్ ఆన్ చేసుకుంటే మీ ఎయిర్పాడ్స్ కనుక మీరు ఎవరితో అయినా మాట్లాడుతున్నట్టు డిటెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ట్రాన్స్పరెన్సీ మోడ్కి వెళ్ళిపోతుంది. సో ఇవైతే మనకి ఎయిర్పాడ్స్లో రిలీజ్ చేసిన 5 న్యూ ఫీచర్స్. That's it for this video. చూసారు కదా, ఇవైతే మనకి 17 పబ్లిక్ బీటా 3 అండ్ 5 న్యూ ఫీచర్స్ ఆన్ ఎయిర్పాడ్స్. మనకి డెవలపర్ బీటా వర్షన్ 5 అండ్ పబ్లిక్ బీటా వర్షన్ 3లో వచ్చిన ఫీచర్స్ రెండు సేమ్ టు సేమ్ ఉన్నాయి. అఫీషియల్ iOS 17 వచ్చేసి సెప్టెంబర్లో మనకి నెక్స్ట్ సిరీస్ ఆఫ్ ఐఫోన్స్ రిలీజ్ అయ్యే 1 వీక్ ముందు రిలీజ్ అవుతుంది. సో ఇదైతే ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.